గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ మౌనిక. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా చాలా సేఫ్గా హ్యాపీగా ఉన్నారని అనుకుంటున్నాను. అండ్ ఈ పాటికి మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది. ఈ వ్లాగ్ వచ్చేసి స్వీటీ అక్షరాభ్యాసం రోజుదనమాట. సో ఇక్కడ వచ్చేసి నేను ముందు రోజే అంత ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. క్లాత్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐరన్ చేసి పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేచి నేను పూజకి రిలేటెడ్ మొత్తం రెడీ చేసుకోవాలి కాబట్టి ఇది వచ్చేసి ఆ రోజు మార్నింగ్ 5:30కి అనమాట. నేను ముందు లేచి ఇది డెకరేషన్ మొత్తం ఫినిష్ చేసుకుందాము స్వీటీ లేచేలోపు అనుకున్నాను. ఎందుకంటే స్వీటీ లేస్తే నన్ను ఈ పనులు ఏవి చేసుకునేవారు కాబట్టి. యాక్చువల్గా అయితే ఈ అక్షరాభ్యాసం అనేది మేము బర్మింగం వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చేయిద్దాము అనుకున్నాము. కానీ మేముండే లొకేషన్కి ఆ టెంపుల్ 3 to 3.5 hours డిస్టెన్స్లో ఉందన్నమాట. సో అది డ్రాప్ అయిపోయాము. అండ్ మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్స్లో చేయిద్దాము అనుకుంటే తెలుగు పూజారులు అయితే లేరనమాట. సంహౌ నాకు అనిపించింది ఇంట్లోనే చేసుకుందాము, ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ ముహూర్తము ఏ టైంకి చేసుకోవాలి, ఏ డే చేయాలి అనేది మొత్తం మాకు ఇండియాలో మేము ఫ్రీక్వెంట్గా వెళ్ళే ఒక హనుమాన్ టెంపుల్లో మాకు భద్రయ్య గారు అనే ఒక పూజారు ఉంటారు. సో భద్రయ్య గారు చెప్పిన టైమింగ్ ప్రకారం అదే రోజు అక్షరాభ్యాసం చేయించాలి అనుకున్నాము. ఆ రోజే చేసాము. అండ్ ఇట్లా బ్యాక్గ్రౌండ్ అంతా ఫ్లవర్స్తో కవర్ చేద్దాం అనుకున్నాను. ఈ బంతిపూల్ గార్లాండ్స్ ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి. సో అవే యూజ్ చేశాను అనమాట. సో ఫైనల్గా అయితే బ్యాక్ డ్రాప్ మొత్తం ఇట్లా చేసుకున్నాను. అండ్ సింపుల్గా నాకు మంచిగా నీట్గా అనిపించింది అనమాట. సో డెకరేషన్ అయితే ఫినిష్ చేశాను. ప్రసాదం చేయడం స్టార్ట్ చేశాను. ఇక్కడ నేను పులిహోర చేస్తున్నాను అనమాట. ఈ పులిహోరకి నేను ఒక 2 days ముందే అది చింతపండు పులుసు చేసి పెట్టుకున్నాను. సో అలా చేసి పెట్టుకోవడం వల్ల నాకు చాలా ఈజీ అయిపోయింది అనమాట. జస్ట్ అది మిక్స్ చేసుకొని పోపు చేసుకోవడమే కాబట్టి పులిహోర వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో చేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ఇట్లా ఏదైనా మనకి నెక్స్ట్ డే ఇంట్లో పూజలు ఇలాంటివి ఏవైనా ఉన్నప్పుడు ముందు చేసి పెట్టుకుంటే స్టోర్ ఉంటాయి అనేవి ముందు చేసి పెట్టుకోవడం చాలా బెస్ట్. ఎందుకంటే మనకి ఆ రోజు చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. సరస్వతీదేవికి దధ్యోజనం అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి సో అది కూడా ప్రిపేర్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఆ రెండింటితో పాటు గుగ్గిలు అంటే శనగ గుగ్గిలు అండ్ పరమాన్నం కూడా చేయాలి అనుకున్నాను అనమాట. ఇవి గుగ్గిలు కుక్ అయిపోయిన తర్వాత మళ్ళీ కుక్కర్లో రైస్, కొంచెం ముందే నానబెట్టుకున్న పెసరపప్పు, కొంచెం వాటర్ అండ్ చాలా మిల్క్ తీసుకున్నాను అనమాట. ఈ మిల్క్తో ఈ రైస్ అండ్ పెసరపప్పు బాయిల్ అయిపోయిన తర్వాత ఇంకా కుక్ అయిపోయింది అన్నప్పుడు మనం బెల్లం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఇలైచీ పౌడర్ అండ్ నెయ్యి కూడా వేస్తే చాలా టేస్ట్ బాగుంటుంది. సో ప్రసాదాలు అయితే ఫినిష్ అయిపోయాయి. ఇంకెప్పుడు నేను ఒక వైట్ క్లాత్ మంచిగా నీట్గా వేసుకొని దానిపైన అన్నీ అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇవి కూడా నేను ముందు రోజే ఈ సిల్వర్వి దేవుడివి చిన్న చిన్న విగ్రహాలు అన్నీ కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఆ రోజుకి మనకి ఈజీ అయిపోతుంది అనమాట అన్నీ రెడీగా ఉంటే. అండ్ ఒక చిన్న వైట్ క్లాత్ అయితే నేను ఎప్పుడు సపరేట్గా పెట్టుకుంటాను. ఇవి సిల్వర్వి అండ్ దేవుడికి రిలేటెడ్ చిన్న చిన్న విగ్రహాలు నీట్గా ఏమైనా తడి ఉంటే తుడుచుకోవడానికి ఎప్పుడు ఒక వైట్ క్లాత్ అయితే మీరు కూడా అలా పెట్టుకోండి. చాలా మనకి పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట నీట్గా తుడుచుకొని పూజ చేసుకుంటే. అండ్ ఇవి వచ్చేసి పవిత్రాలు నాకు ఇండియాలో హనుమాన్ టెంపుల్లో భద్రయ్య గారు ఇచ్చారనమాట. ఇవి టెంపుల్స్లో ఏవైనా హోమాలు యజ్ఞాలు చేసేటప్పుడు దేవుడి మెడలో పట్టు వస్త్రాలు వేస్తారనమాట. ఆ వస్త్రాలు మనకే అందితే చాలా మంచిదన్నమాట, నేను నమ్ముతాను. సో ఇప్పుడు నేను రెడీ అవ్వాలి. అండ్ ఇది వచ్చేసి నా శారీ అండ్ ఈ బ్లౌజ్ మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను ఈ శారీకి. అండ్ నేను స్వీటీ రెడీ అయిపోయాము. ఇంకా ఏమైనా అరేంజ్మెంట్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా నేను మర్చిపోయాను అని చెక్ చేసుకుంటున్నాను. అప్పటికి మార్నింగ్ పెట్టిన బంతిపూల్ గార్లాండ్ ఊడిపోయింది. సో మళ్ళీ అది స్టిక్ చేసుకుంటున్నా. సో ఇంకా అలానే ఏమైనా చిన్న చిన్నవి ఉంటే అన్నీ చూసుకుంటున్నా రాజేష్ రెడీ అయ్యి వచ్చేలోపు. అండ్ రైస్ మీద కూడా రాయిస్తాం కదా అక్షరాభ్యాసం రోజు. సో దానికోసమని నేను రైస్ బ్యాగ్ కొత్తగా ఓపెన్ చేసేటప్పుడే కొంచెం రైస్ తీసి పక్కన పెట్టుకున్నాను. సో ఆ బియ్యంని ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట.
మంచి ప్లేట్, కొంచెం స్పేషియస్గా ఉండే ప్లేట్ తీసుకున్నాను అందులో, ఎందుకంటే రాయడానికి నీట్గా వీల్గా ఉండడం కోసం అని చెప్పేసి. ఇక్కడ అన్ని దేవుళ్ళకి, ఇంకా సరస్వతీదేవి మెయిన్ కాబట్టి ఆ ఫ్రేమ్ని నీట్గా క్లీన్ చేసుకొని దానికి పసుపు కుంకుమతో మొత్తం అంతా బొట్లు పెట్టుకుంటున్నాను. ఇంకా సాయిబాబా, వినాయకుడి చిన్న చిన్న విగ్రహములు ఉంటాయి నా దగ్గర, లక్ష్మీదేవిది కూడా. అండ్ సాయిబాబాకి, వినాయకుడికి, లక్ష్మీదేవి విగ్రహానికి కూడా చిన్న చిన్న కుంకుమ పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంకా అక్షరాభ్యాసం అనేది కరెక్ట్గా 11:30కి చేయించమన్నారు కాబట్టి ఇంకా నాకు హాఫ్ అన్ అవర్ టైం ఉన్నప్పుడు ఇంకా స్లోగా అన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఫోటో ఫ్రేమ్, దేవుడి విగ్రహాలు అన్నీ పెట్టుకొని దీపారాధన కోసం అరేంజ్ చేసుకుంటున్నాను నీట్గా. అండ్ మాకు ఇక్కడ వచ్చేసి ఫ్లవర్స్ అనేవి విడిగా దొరకవు. ఖచ్చితంగా మనం ఒక బొకే తెప్పించుకొని ఆ బొకే నుంచి ఫ్లవర్స్ కట్ చేసి దేవుడికి అరేంజ్ చేసుకోవాలి. సో నాకైతే ఒక చామంతి పూల బొకే తీసుకొచ్చాడు రాజేష్. అండ్ బంతి పూలేమో మా ఇంట్లోనే పూస్తాయి. నా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది, మా ఇంట్లో చాలా బంతి పూల చెట్లు ఉంటాయన్నమాట. సో నేను మీకు కూడా చూపిస్తాను. ఈ బంతి పూలు అయితే మా ఇంట్లో పూసినవే ఫ్లవర్స్. చామంతి పూలు మాత్రం బొకే తెప్పించి అందులో కట్ చేశాను అనమాట. సో ఫైనల్గా మొత్తం అయితే ఇలా డెకరేట్ అయిపోయిందనమాట. దేవుడికి దీపారాధన కూడా చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉందో. నాకు పర్సనల్గా చాలా ఫ్లవర్స్ పెట్టి నీట్గా దేవుళ్ళని మంచిగా పసుపు కుంకాలు పెట్టి దీపారాధన చేసి చూసుకుంటూ ఉండడం అంటే చాలా ఇష్టం. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రసాదాలు కూడా పెట్టేశాను. అండ్ ఆ దద్దోజనం పైన దానిమ్మ గింజలు ఏంటి అంటే, సరస్వతీదేవికి దద్దోజనం పైన దానిమ్మ గింజలు అంటే చాలా ఇష్టం అనమాట. సో అలా వేసాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి స్లేట్ అండ్ స్లేట్ పెన్సిల్స్ అండ్ ఇంకా స్టడీకి రిలేటెడ్ అన్నీ కూడా, అంటే పెన్, బుక్, ఎరేజర్ అన్నీ మనం ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట. స్టడీకి రిలేటెడ్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను సరస్వతీదేవికి ఆకు, ఒక్క, ఏదైనా ఒక ఫ్రూట్ పెట్టాలి కాబట్టి బనానాస్, ఒక్క అండ్ తమలపాకు పెట్టుకుంటున్నాను అనమాట. మనము ఇలాంటి పూజలు టెంపుల్స్లో కాకుండా ఇంట్లోనే చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా పసుపుతో వినాయకుడిని చేసుకోవాలి. దేవుళ్ళందరితో పాటు ఈ పసుపు వినాయకుడిని కూడా మనం అక్కడ పూజలో పెట్టుకోవాలన్నమాట. సో నేనైతే ఇక్కడ అదే చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇంకా 11:30 అవ్వడానికి జస్ట్ 10 minutes ఉంది. సో అప్పుడు నేను ఇంకా అన్ని రెడీలు పెట్టుకున్నాను అనమాట. ప్లేట్లో బియ్యం మీద ఏం రాయించాలి అనేది నేను ఒక బుక్లో రాసి పెట్టుకున్నాను. సో అన్నీ రెడీగా పెట్టుకొని యూట్యూబ్లో సరస్వతి నమస్తుభ్యం శ్లోకాన్ని స్వీటీతో ఒక్కసారైనా వినిపించాలి అని చెప్పేసి మొబైల్లో ఆన్ చేసి పెట్టామన్నమాట. అండ్ ఇక్కడ ఏదైతే ప్లేట్లో మనం బియ్యం తీసుకున్నామో ఆ బియ్యాన్ని 3 partsగా డివైడ్ చేసి ఏది రాయించాలనుకున్నామో అది 3 times రాయించాలి. ఇక్కడ ఇంకా రాజేష్ రాపించడం స్టార్ట్ చేశాడు. శ్రీ ఓం నమః శివాయ సిద్ధం నమః అని 3 times అదే రైస్ పైన రాయిస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి స్లేట్ మీద కూడా సేమ్ అదే రాపిస్తున్నాం అన్నమాట. సో మా స్వీటీ అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. తను ఏదైతే అనుకుంటుందో, ఏవైతే డ్రీమ్స్ ఉన్నాయో అన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అని సరస్వతీదేవి ఆశీస్సులు మా స్వీటీకి ఎప్పుడు ఉండాలి అని బ్లెస్ చేస్తున్నాము. అండ్ ఈరోజు అనిల్ ఒక్కడే వచ్చాడనమాట. మా చెల్లికి లీవ్ దొరకలేదు, సో అనిల్ వచ్చాడు. వచ్చేటప్పుడు గిటార్ తీసుకొచ్చాడనమాట స్వీటీకి. ఇంకా ఆ గిటార్ని మొత్తం ఎక్స్పెరిమెంట్ చేస్తుందన్నమాట అన్ని బటన్స్తో. సో ఇంకా ప్రసాదాలు అన్నీ కూడా తినేసిన తర్వాత ఫొటోస్ దిగుదామని చెప్పి బయటకు వచ్చాము. కొన్ని వీడియోస్ తీశాను స్వీటీ కోసం రీల్స్కి. నేను రీల్స్ కోసం కొన్ని వీడియోస్ తీసుకున్నాను అండ్ ఫొటోస్ దిగాము కొంచెం సేపు.
అండ్ ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అనమాట. నాకు మార్నింగ్ దేవుణ్ణి అంతా అరేంజ్ చేసేటప్పుడు ఎంత ఎంతూజియాజంగా హ్యాపీగా అరేంజ్ చేసుకుంటానో అవంతా తీసేటప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. తీయబుద్ధి అవ్వదు, కానీ క్లియర్ చేసేస్తాను ఈవినింగ్ వరకు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగే వర్క్ ఉంటుంది, ఇంకప్పుడు హడావిడి అవుతుంది అనమాట. ముందు రోజే మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటాను. సో ఇవంతా ఈ ఫ్లవర్స్తో పాటు నేను ఎప్పుడైతే ఇంట్లో రెగ్యులర్గా ఎక్కడైతే దేవుణ్ణి పెట్టుకుంటానో మొత్తం అక్కడికి షిఫ్ట్ చేసేస్తాను అనమాట. సో ఇదే అనమాట నా రెగ్యులర్ పూజ ప్లేస్. మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను విత్ ఫ్లవర్స్. సో ఇంకా ఇక్కడ నేను రాజేష్ మాట్లాడుకుంటూ పని మొత్తం క్లియర్ చేసేసుకుంటున్నాము. ఇందాక మార్నింగ్ పూజలో కొట్టిన కొబ్బరికాయలు ఉంటాయి కదా, అవి మొత్తం అంతా పీచు క్లియర్గా క్లీన్ చేసేసుకొని ఇంకా నేను ఫ్రీజర్లో వేసేస్తాను అనమాట. నాకు కావాల్సినప్పుడు తీసి యూజ్ చేసుకుంటాను. సో ఇంకా ఇక్కడ నేను వచ్చేసి మార్నింగ్ పూజకి యూజ్ చేసిన డెకరేషన్ అన్నీ నీట్గా ఫోల్డ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవాలి కాబట్టి అంతా ఒక బాక్స్లో పెట్టేసి ఒక దగ్గర స్టోర్ చేసేస్తానమాట. అండ్ వాటిలో స్వీటీకి ఏవో అవసరం వచ్చాయన్నమాట, అవి కావాలి కావాలి అని ఏడుస్తుంది. సో ఫైనల్గా ఈరోజు నేను యూజ్ చేసిన సిల్వర్ ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి నీట్గా వాష్ చేసి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసుకునేటప్పుడు కూడా మనకి కొత్తవి యూజ్ చేస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇదండి. మా స్వీటీ అక్షరాభ్యాసం అయితే సక్సెస్ఫుల్గా హ్యాపీగా అయిపోయింది. తనకి మాతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి, తన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వాలి అండ్ తన విషెస్ ట్రూ అవ్వాలి అని. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే please do like, share and subscribe to my channel and also hit the bell icon for further notifications. Thanks for watching. Bye bye.